హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య A to Z బ్లాగ్స్. ఈ రోజైతే నేను మా పాపని అమ్మవారిలాగా రెడీ చేస్తున్నానండి. ఇంట్లోనే సింపుల్గా అమ్మవారిలాగా రెడీ చేస్తున్నాను. చూడండి నేను ఎలా రెడీ చేస్తానో. ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టేశానండి. తర్వాత అమ్మవారికి కావాల్సిన చీర అలాగే గాజులు అన్నీ ఇస్తున్నాను మా పాపకి. ఇలా నా దగ్గర ఉన్న వాటితోనే మా పాపనైతే రెడీ చేస్తున్నాను. శారీ కట్టేశానండి. ఇప్పుడైతే మేకప్ చేస్తాను. చూడండి లాస్ట్ వరకు మా పాపకి ఎలా ఉంటుందో ఏమో అని చూడండి. సడన్గా అప్పటికప్పుడు అనుకొని నేను రెడీ చేస్తున్నాను. మా పాప రీల్స్ చూస్తూ అమ్మ నాకు కూడా ఎలా చేయవా అని అడిగింది. అందుకని అప్పటికప్పుడు అనుకొని మేమైతే ఇలా చేస్తున్నాం సింపుల్గా. చివరి వరకు చూడండి మా పాపకి ఎలా ఉంటుందనేది. నా దగ్గర అయితే మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఏం లేవండి. జస్ట్ ఓన్లీ పౌడర్ ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ వేసి ఇలా చేస్తున్నాను. సింపుల్గా రెడీ చేస్తున్నాను మా పాపకు. సింపుల్గా జుట్టు వేసేసి ఇలా పాపిడి బిళ్ళ పెట్టుతున్నాను. దగ్గర ఉన్న కొన్ని దండాలతోనే నేనైతే ఇలా చేస్తున్నాను రెడీ. ముక్కు పువ్వు పెడుతున్నాను. అసలు లిప్స్టిక్ కూడా వేస్తున్నాను. లిప్స్టిక్ అయితే ఫస్ట్ టైం వాడుతున్నామండి. అలాగే కళ్ళకి కాజల్ పెడుతున్నాను, ఐటెక్స్ కాజల్. బ్యాంగిల్స్ వేస్తున్నాను ఇప్పుడు. చాలా సింపుల్గా రెడీ చేశాను నేను అమ్మవారిలాగా. నేను నిమ్మకాయలు తెచ్చి ఇలా దండలాగా చేసి వేశాను, పూలు పెట్టేశాను. అంతే అండి, మా పాపనైతే రెడీ చేశాను. చూడండి, చెప్పండి ఎలా ఉందో చూడండి. కామెంట్లో చెప్పండి మా పాపకి గెటప్ సెట్ అయిందా లేదని చెప్పండి. కొన్ని పోజులు పెట్టమంటే ఇలా పెడుతుంది మా పాప. సీరియస్గా ఉండమంటే అస్సలు ఉండట్లేదు, నవ్వుతూనే ఉంది. త్రిశూలం కూడా నేనైతే ఇంట్లోనే తయారు చేశానండి. ఓకే అండి, మా వీడియో నచ్చితే మీకు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.